మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కాంతా. సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా యాక్ట్ చేసింది. అలాగే సముద్రకని, దగ్గుపాటి రానా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో నవంబర్ 14న థియేటర్లో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తారుగా ఆడింది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా వచ్చిన ఈ మూవీ కేవలం యావరేజ్ రిజల్ట్తో సరిపెట్టుకుంది. అయితే ఓ వర్గం ఆడియన్స్కు కాంతా సినిమా బాగా కనెక్ట్ అయింది. దీంతో ఈ మూవీకి ఓ మోస్తారు వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఈ కాంతా సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటికల్ రన్ క్లోజ్ కావడంతో నెలలోపే ఓటీటీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ క్రమంలో డిసెంబర్ 12న నెట్ఫ్లిక్స్లో కాంతా సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారని సమాచారం. తెలుగు సహా దక్షిణాది భాషలన్నీ ఆ రోజే అందుబాటులోకి రానున్నాయి. అయితే హిందీ వర్షన్ మాత్రం 8 వారాల తర్వాతే వస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక కాంతా సినిమా కథ విషయానికి వస్తే 1950 బ్యాక్డ్రాప్లో జరిగే కథ ఇది. హీరో డైరెక్టర్ మధ్య వచ్చే ఈగో క్లాష్ చుట్టూ ఈ సినిమా తిరుగుతోంది. సినీ పరిశ్రమలో హీరోలు నటీనటుల క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా వచ్చే సంఘర్షణలను చాలా బాగా చూపించారు డైరెక్టర్. ముఖ్యంగా ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాగే సముద్రకనిని, రానా, దగ్గుబాటి నటన కూడా మెప్పించింది. ఓవరాల్గా సినిమాకు తమిళనాట మంచి రివ్యూలే వచ్చాయి. కానీ ఇతర భాషల్లో మాత్రం అనుకున్న రెస్పాన్స్ రాలేదు. థియేటర్స్లో చూడకపోయి ఉంటే ఈ కాంతా సినిమాను నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు.